K3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సైత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ప్రకాశం జిల్లాలో గిరిజన సంక్షేమ సంఘం పర్యటన చెంచు గిరిజన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు 3300 లీటర్ల బెల్లం పూట ధ్వంసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు డిప్యూటీ స్పీకర్ విలేకరుల సమావేశం రైతులు తొందరపడి నష్టపోవద్దని సూచన డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల గ్రామంలో గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షురాలు వై ఆశీర్వాదం బృందం గిరిజనులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని ఆశీర్వాదం అన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి చెంచు గిరిజన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దంసాని వెంకటేశం, దాసరి వెంకన్న, భద్రయ్య చెంచు గిరిజనులు పాల్గొన్నారు. మా యాడికి పోతున్నామ్మా మీరు? ఎక్కడమ్మా? ఎన్ని కిలోమీటర్లమ్మా ఈ నుంచి ఆడికి? ఇక్కడ మీకు ఐటీడీ అధికారులు ఏమన్నా బోర్లు కానీ సోలార్ సిస్టాలు కానీ ఏమి వేయలేదమ్మా? అంటే అవి నీళ్ళు అందకనా ఏదైనా రిపేర్ అమ్మా? రిపేర్లో ఉన్నాయి, నీళ్ళు బాగానే వస్తున్నాయి కానీ అవి 3 సంవత్సరాల నుంచి రిపేర్లు ఉన్నాయి సార్. సోలార్ సిస్టమ్ 3 సంవత్సరాలు అవుతుంది రిపేర్ అయ్యి. ఆ బోరింగ్ నీళ్ళేమో బాగా చిలుము వస్తున్నాయి, అందుకని ఆ నీళ్ళు తాగబుద్ది కాక పోయి ఊట్లోకి పోయి తెచ్చుకుంటున్నాం మేము. అయితే మీరు ఐటీడీ పిఓకి ఏమో ఫిర్యాదు ఏమి ఇవ్వలేదమ్మా? ఇచ్చిన కూడా వాళ్ళు మీరు పెద్ద శ్యామలు అని వాళ్ళు మమ్మల్ని నమ్మకుండ్రు, మీరు ఎక్కడ ఉంటున్నారా అని అడుగుతున్నారు వాళ్ళ. అంటే పిఓ అధికారులు మన పెద్ద శ్యామకి ఎప్పుడే కానీ పిఓ ఆఫీస్ నుంచి ఐటీడీ పిఓ ఆఫీస్ నుంచి రాలేదమ్మా తనిఖీకి? రాలేదు సార్. మన సర్పంచ్ తరపు నుంచి ఏం మీకు ఫండ్స్ ఏం కానీ అప్పుడు మన పంచాయతీ తరపున ఏమన్నా బోర్లు కానీ లేకపోతే వాళ్ళు ఇవన్నీ చేపియాలి కదా, వాళ్ళు కూడా రాలేదా? సరే అది చూపిస్తారమ్మా సోలార్ తేడా? మూడు సంవత్సరాలు అయింది కాబట్టి ఇది బాగా పెరిగిపోయింది. కట్టించుకుంటున్నాం ఈ జాగ్రత్త చూడండి తర్వాత మూసుకుపోయిందో ఎవరు పట్టించుకుంటారో నాకు ఇతల అడవిలా ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 3300 లీటర్ల బెల్లం బూటను గుర్తించి ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేసిన అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ హెచ్చరించారు. మొత్తం కనపడటం లేదు. శ్రీకాంత్
తీయద్దు మొత్తం అది తీసుకుంటే కనపడటం లేదు. విగ్రహం పక్కన ఇంకోటి వెళ్ళి శ్రీకాంత్ చిలకలూరిపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి తోట రమేష్ నియోజకవర్గ ప్రజలందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కరోనా నియమాలు పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని సూచించారు. యేసుక్రీస్తుని అనుసరిస్తూ పొరుగు వారితో ప్రేమ దయ కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. పరిపాలన అనేది మీరు ఇచ్చి పరిపాలింప చేసేది. మీరు మాకు ఇచ్చిన మాటలలో సౌలు అనే వ్యక్తిని పరిపాలనకు నియమించారు. కొంతకాలము తరువాత సౌలు తన నిర్ణయాన్ని మార్చుకొని తన ఇష్టానుసారంగాను తన స్వార్థముతోనూ ప్రజలకు వ్యతిరేకమైన పరిపాలన కనబరిచినప్పుడు ఆ వ్యక్తిని కాదని మరొక వ్యక్తి కావాలి అని ఆలోచన చేసి సౌలు స్థానంలో దావీదును వెంచుకొని పరిపాలనకు సిద్ధపరిచినట్లు ఈ మాటల ద్వారా మేము చూసి ఆనందిస్తున్నాం. ఈ రోజున ప్రభువా, పరిపాలన సరిలేనప్పుడు మరొక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఈ జనసేన పార్టీ నాయకులు. మీరు అనుగ్రహిస్తారని, మీరు జ్ఞాపకం చేసుకుంటారని, ఈ ప్రజలందరూ చేస్తున్న పనిని మీరు ఆస్వాదించి ఒక రోజున ప్రతిఫలం ఇస్తారని నమ్ముతున్నాం. నమ్మితే సమస్తము సాధ్యమన్న మాట నెరవేర్చమని ఈ పుట్టినరోజు సందర్భమున మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాగేశ్వరరావు 2 నిమిషాలు మాట్లాడుతూ కూర్చోండి. ఈరోజు జనసేన కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి రాజా రమేష్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుపుకుంటూ చాలా మంచి శుభ్రమైన ఉద్దేశం ఏంటో, ఆయన సిద్ధాంతాలు ఏంటో ఎగో మీద ఆదర్శంగా తీసుకొని కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు భయపడకుండా పోరాటం చేసి ప్రజల పక్షాన పోరాడాలని ఉద్దేశంతో ఈ జనసేన పార్టీ పెట్టడం జరిగింది.
ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తు పోరాటమే చేశారు. ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటే మొట్టమొదటి ఉద్యమకారుడిగా చరిత్రలోకి ఎక్కినటువంటి వ్యక్తి మన యేసుక్రీస్తు. ఒంగోలుకు చెందిన వైశ్య సామాజిక వర్గం నేత సోమిశెట్టి సుబ్బారావుపై జరిగిన దాడిని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు ఖండించారు. శుక్రవారం గిద్దలూరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై సుబానీ దాడి చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన అంతర్గత వ్యవహారాలను కులమతాలకు ఆపాదించవద్దని సూచించారు. ఒంగోలులో జరిగినటువంటి పరిణామాల సందర్భంగా సోమిశెట్టి సుబ్బారావు అనేటువంటి వ్యక్తి అనుచితంగా మాట్లాడినాడని చెప్పేసి దాని మీద అతని పేరు షబీరా సుబానీ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ప్రక్రియ మనందరికీ చూసిన మీడియా ద్వారా ఇది ఏమాత్రము సమంజసమైంది కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నా. సుబానీ అనేటువంటి వ్యక్తి ఈ చేసినటువంటి దానికి అతను స్వామి భక్తి ఏదన్నా ప్రదర్శించాలనుకున్నాడో లేక ఏదో గొప్ప నాయకుడు కావాలనుకున్నాడో అయితే అర్థం కావడం లేదు. కానీ ఇంటర్నల్గా ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రీతిగా చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. అతను చేసిన దానివల్ల మేలు చేద్దామనుకున్న దానికన్నా కీడే ఎక్కువైంది. అది ఏమాత్రం హర్షించదగింది కాదు, సమంజసమైంది కూడా కాదు. నేను ఆ సుబానీని అడుగుతా ఉన్నా, అయ్యా సుబానీ, ఆ గుప్తా అనేటువంటి వ్యక్తి కాకుండా ఏ ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి యాదవ్లో, రెడ్లో, కాపులో, ముస్లింలో, ఎస్సీలో ఇటువంటి వారు ఎవరన్నా ఆ రీతిగా చేసినట్లయితే నీకు ఇంత ధైర్యంగా చేసి ఉండేవాడిగా? చేయలేవు. కేవలము సామాజిక వర్గంగా నువ్వు ఆలోచన చేసి నువ్వేదో నాయకుడి కావాలని చెప్పేసి ఈ రీతిగా చేసినావు. ఈ రీతిగా నువ్వు ప్రవర్తించినందువల్ల నీవు వ్యక్తిగతంగా నష్టపోయినావు. ఆ సుబ్బారావు గుప్తా ఏం చేయలేకపోయిండొచ్చు నిన్ను. ఏం పేరు అతని పేరు? సుబ్బారావు గుప్తా నిన్ను ఏం చేయలేకపోయిండొచ్చు. కానీ న్యాయస్థానం ఉన్నింది, చట్టాలు ఉన్నాయి. ఖచ్చితంగా నీలాంటి వారు అక్కడ దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా కానీ చేసే ముందర ఇది ఎంత దూరం పోతుంది ఏంటి ఆలోచన చేయాలా. అంతేగాని నీ ఇష్టానుసారం నువ్వు ప్రవర్తించి పెద్ద హీరో అయిదామనుకుంటే ఈరోజు అన్ని విధాలను ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అనేది గుర్తుపెట్టుకోవాలా. ఎవరైనా సరే ఈ రీతిగా ప్రవర్తించడం అనేది సమంజసం కాదు అని చెప్పి కూడా తెలుపుతా ఉన్నా. అలాగే సుబ్బారావు గుప్తా తన శక్తికి మించి మాట్లాడడం అనేది అనవసరం. ఆయన మాట్లాడింది వాస్తవమా అవాస్తవం అనేది కాసేపు పక్కన పెట్టినట్లయితే. ఇక గుంటూరు జిల్లా బాపట్లలోని పటేల్ నగర్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అధ్యక్షులు గంటా అంజిబాబు నివాసంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి అంజిబాబు కేక్ కట్ చేశారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దోనిపూడి దేవరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ తరఫున మరియు మా అధినాయకురాలు సోనియా గాంధీ జేడీసీలం గారి తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరంలో వాళ్ళ స్థితిగతులు, ఆరోగ్యము, ఆర్థిక పరిపుష్టి కలిగి ఆర్థిక వనరులతో వాళ్ళు మరింత ఉన్నత శిఖరాలకి వాళ్ళ కుటుంబ పిల్లలు వాళ్ళు అందరూ ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. క్రిస్మస్ వేడుకల్ని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరాజు గారి ఆధ్వర్యంలో మరియు మాజీ కౌన్సిలర్ రోసయ్య,
మరి ఎస్ఎస్ఎల్ చైర్మన్ ఇసాక్ గారు, మరి మహేష్, రవి, డాక్టర్ గారు వాళ్ళ అభినందనలు తెలియజేసుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. గత 2-3 సంవత్సరాల నుండి కరోనా రూపంలో ప్రపంచమే అల్లకల్లోలం అవుతూ మన నియోజకవర్గంలో ప్రజలు కూడా అష్ట కష్టాలు పడి ఎన్నో బాధలు, ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయి ఉన్నారు. పేద కుటుంబాలు కానివ్వండి, అందరూ రైతులు కానీ ఎవరైనా కానీ. అలాంటి కరోనాని జయించి మరియు జీవన విధానంలో వాళ్ళ మార్పులు తెచ్చుకుంటూ ఆర్థికంగా బలపడి ఆరోగ్యంగా ఉన్నత శిఖరాలు చేరాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మా అధినాయకురాలు సోనియా గాంధీ జేడీసీలం గారి తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరంలో వాళ్ళ స్థితిగతులు, ఆరోగ్యము, ఆర్థిక పరిపుష్టి కలిగి ఆర్థిక వనరులతో వాళ్ళు మరింత ఉన్నత శిఖరాలకి వాళ్ళ కుటుంబ పిల్లలు వాళ్ళు అందరూ ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇక గుంటూరు జిల్లా బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో ప్రముఖ హిందీ చలనచిత్ర గాయకుడు మహమ్మద్ రఫీ 97వ జయంతి సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ సభకు సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ అధ్యక్షత వహించారు. రఫీ 26,000కు పైచిలుకు పాటలను 17 భాషలలో పాడారని ఉపాధ్యక్షులు మర్రి మాల్యాదిరావు తెలిపారు. ఈ సభలో సాహితీ భారతి సభ్యులు పాల్గొన్నారు. హిందీ, తెలుగు చలచిత్రాలకు మధురగానం చేసిన మహమ్మద్ రఫీ 97వ జయంతి సందర్భంగా సాహితీ భారతీయానికి నివాళులర్పిస్తూ మహమ్మద్ రఫీ గారు 20,000 పాటలు పైగా పాడారు. ఆయన గానం వినని వారు లేదు. ఆయన వివిధ రాష్ట్రాలకు సంబంధించి వివిధ దేశాలకు సంబంధించిన పాటలు, ఎన్నో పాటలు పాడి మధుర గాయకుడిగా గుర్తింపు పొందిన మహమ్మద్ రఫీ తెలుగులో ఆరాధన, అనార్కలి, రామ్ రహీం, తలాకలామా మొదలగు చిత్రాల్లో అద్భుతంగా పాడారు. అలాగే భలే తమ్ముళ్ళు కూడా మృదుమధురమైన పాటలు ఆయన ఆలపించారు. ఆయన దేశ విదేశాల్లో సైతం సన్మానాలు, సత్కారాలు పొందిన ఆయన గానం ఈనాటికి మరువలేదు. అలాంటి రోజు వరకు కూడా ఆయన మరణించే 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజున ఆ మహానుభావుని గురించి చెప్పుకుంటున్నామంటే ఎంతో గొప్ప పాండిత్యం, గొప్ప గాయకుడు కాబట్టే ఈరోజు ఆయన మరణించినా కూడా ఆయన మధురమైన పాటలు ఈరోజు కూడా మనం చెప్పగలుగుతున్నాం. ఆయన 1980వ సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది. ఆయన పాటలు ఆయన దాదాపు 17 భాషల్లో 20,000 పాటలు పాడి ప్రజల్ని రంజింపజేసినటువంటి మహానీయుడు మన గాయకుడు మహమ్మద్ రఫీ గారు. వారికి నమస్సుమార్జులు తెలియపరుస్తూ ఇంతటితో ముగిస్తారు. భారత చలనచిత్ర రంగంలో అద్భుత గాయకులు, అమర గాయకులు, గంధర్వ గాయకులు మొహమ్మద్ రఫీ తెలుగులో పాడారు. హిందీలో, తమిళ్లో, మలయాళం, కన్నడం, గుజరాతీ, భోజ్పురి, మైథిలి, సింధీ తదితర భారతీయ భాషలోనే కాక పారసీ, అరబీ, ఇంగ్లీష్, డచ్ ఇటువంటి విదేశీ భాషల్లో కూడా వారు పాటలు పాడి పూర్తిగా విశ్వవ్యాప్త సంగీత ప్రియుల్ని అలరింపజేశారు. మొహమ్మద్ రఫీ గారికి 2001లో సింగర్ ఆఫ్ ది మిలీనియం అనే అవార్డు కూడా ఇచ్చారు. వారు గతించిన తర్వాత వారి యొక్క గాన మాధుర్యాన్ని ప్రభావితులయ్యి వీరు
హిందీలో 6 ఫిలింఫేర్ అవార్డులు పొందారు. చౌదవీ కా చాంద్లో చౌదవీ కా చాంద్ హో అనే పాటకు, సూరజ్లో బహారో ఫూల్ బర్సావో అనే పాటకు, ససురాల్లో తెరి ప్యారీ ప్యారీ సూరత్కు అనే పాటకు, బ్రహ్మచారిలో దిల్ కే ఝరోకమే తీర్చుకో బిఠాకర్ అనే పాటకు, హమ్ కిసీ సే కమ్ నహీలో క్యా హువా తెరా వాదా, ఈ విధంగా వారు ఫిలింఫేర్ అవార్డులు పొందటమే కాక మరెన్నో అవార్డులు కూడా పొందారు. బెంగాలీ భాషలో కూడా అద్భుతమైన పాటలు పాడారు. వారు అందరూ ప్రతి హీరోకి హిందీ భాషకు సంబంధించిన దిలీప్ కుమారు, రాజ్ కుమారు, రాజేంద్ర కుమారు, రిషి కపూరు, శశి కపూరు, షమ్మి కపూరు, ఈ విధంగా ప్రతి వారికి జితేంద్ర కానివ్వండి, ధర్మేంద్ర కానివ్వండి, మనోజ్ కుమార్ కానివ్వండి, ఈ విధంగా అందరికీ కూడా వారు తన గాత్రాన్ని ఇచ్చి మరి పూర్తిగా వారి నటనకు అనుగుణంగా వీరు తమ గాత్రాన్ని అందిస్తూ ఉండేవారు. ప్రత్యేకించి ఇక గుంటూరు జిల్లా బాపట్లలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం లాభదాయకమైన మద్దతు ధరలో నిర్ణయాలను తీసుకుంటుందని రఘుపతి అన్నారు. ఆర్బీకేల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. రైతులు తొందరపడి దళారులకు తక్కువ ధరలకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ గవిని కృష్ణమూర్తి పాల్గొన్నారు. తొందరపడద్దు, వీలైనంత వరకు ఇంకొక మ్యాక్సిమం 4-5 రోజులు అన్నీ కూడా ఏర్పాటవుతాయి. మొట్టమొదటిసారిగా మనం ఆర్బీకే ద్వారా కొనుగోలు చేయాలనేటువంటి ఒక ప్రక్రియను మొదలుపెట్టాం. దీనికి కారణం దళారీ వ్యవస్థ మీద ఒక చెక్ పెట్టడం. ఈరోజు మనం ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా ఈ క్రాప్ బుకింగ్ చేసాం. దాదాపు 97% మన నియోజకవర్గంలో వరి నాటినటువంటి ప్రతి రైతుని గుర్తించి వాళ్ళకి ఈ క్రాప్ బుకింగ్ చేసాం. దానికి సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళని అన్ని రకాల కిందలు సిద్ధం చేశాం. వారికి కావాల్సినటువంటి డబ్బు ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొనుగోలుకి కావాల్సినటువంటి చిన్న చిన్న అడ్డంకులు ఇంకొంచెం ఉన్నాయి. నిన్నటిదాకా మనం మండలం ఒక పరిధిగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్కి ఇవ్వాలని ఒక ఆర్డర్ వచ్చింది. అలాగే జిల్లా పరిధిగా యావరేజ్ రైస్ ఈల్డ్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ప్రొక్యూర్మెంట్ జరగాలని ఒకటి వచ్చింది. ఈ రెండింటిని కూడా మనకున్నటువంటి పరిస్థితుల్లో మన జిల్లా మేము మాకున్నటువంటి డేటా ప్రకారం కొద్దిగా పొన్నూరు, తెనాలి ఏరియా ఈల్డ్ చాలా లో ఈల్డ్ ఉంది. యావరేజ్ తీసుకునేటప్పటికి మనకి బాగానే ఉంది. మనకన్నా యావరేజ్ ఈల్డ్ చాలా లో ఉండటంతో మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుందని కలెక్టర్ గారితో మాట్లాడాం, జేసీ గారితో మాట్లాడాను. సో మండలంలోనే మండలం ఒక యూనిట్ కానీ ఈల్డ్ కూడా మండలం కేంద్రంగా మండలం పరిధిగా మొన్న ఈవినింగ్ మనం నిన్న జరిగింది. నిన్నటి నుంచి రైస్ మిల్లర్స్ని ట్యాగ్ అని చేయడం మొదలుపెట్టారు. ఆర్బీకేలకి రావాల్సినటువంటి మ్యాన్ పవర్ ఏదైతే ఉందో మరి వాటిని ఆ ఏర్పాట్లో ఉన్నారు. ఈ సమయంలో భగవంతుడి వల్ల వాతావరణం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి దయచేసి కంగారు పడకుండా నిదానంగా ఉండండి. రైతులు ఎంత కంగారు పడితే వ్యాపారస్తులు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. దయచేసి ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా ఉండండి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదనో, ప్రభుత్వం కేస్తే డబ్బు రాదనో కొంతమంది చెప్పేటువంటి మాటల్ని వాళ్ళ వ్యాపార అవసరాల కోసం చెప్పేటువంటి మాటలు కానీ పరిగణలోకి తీసుకొని మీరు దానికి పక్కన పెట్టండి. మీ దగ్గర ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు చేస్తాం, మీకు డబ్బు ఇప్పించే బాధ్యత నాది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రకాశం జిల్లాలో గిరిజన సంక్షేమ సంఘం పర్యటన, చెంచు గిరిజన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్. నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు, 3300 లీటర్ల బెల్లం పూట ధ్వంసం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు. డిప్యూటీ స్పీకర్ విలేకరుల సమావేశం, రైతులు తొందరపడి నష్టపోవద్దని సూచన. ఇవి ఇప్పటివరకు
ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి B3 న్యూస్. లక్ష్యం సమాజహితం.